ఉంటారు ఆయన. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా అప్పుడే అక్కడే ఉంటాం. ఒక్క పుస్తకం కూడా మనం కంప్లీట్గా చదవం. మత్తయి సువార్త చదివితే 2 అధ్యాయాలు చదివేసరికి అబ్బా నిద్ర వస్తుందబ్బా. సాతానుగాడు వస్తాడు, నీకు నిద్ర రప్పిస్తాడు. వాక్యం ఎక్కడ చదువుతున్నావు నువ్వు? ఎన్ని బైబిల్స్ మార్చావు నువ్వు? బైబిల్ నలిగిపోయి ఉందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎక్కడ మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం? ఎక్కడ మనం సువార్త చెప్పాలి అంటే కనుక రోమాపత్రిక 3:23 ఎక్కడ ఉన్నదో తెలియదు, అది ఏం చెప్తుందో తెలియదు. 3:26 ఏంటి చెప్తుందో తెలియదు. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందో తెలియదు. అంటే మనం ఏం చేస్తున్నాము? వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఇంటికి వెళ్ళగానే షెల్ఫ్లో పెట్టేస్తున్నాం, పక్కన పెట్టేసి మన పనులు మనం చూసుకుంటున్నాం. ప్రియ సహోదర సహోదరి, మనము ఫలించాలి అంటే వీ హ్యావ్ టు మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవకపోతే నువ్వు ఫలించవు, ఇతరులకు పరభరితంగా ఉండవు, దేవుడికి మహిమ తెచ్చేవాడిగా నువ్వు ఉండవు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. నూతన సంవత్సరం వచ్చింది, 2024 సంవత్సరం పూర్తి అయిపోయింది, 2025 సంవత్సరం వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఈ రోజు నుంచి ఈ అధ్యాయం నుంచి కంప్లీట్గా నేను చదవడానికి ప్రయత్నం చేస్తా, మెడిటేట్ చేస్తా, క్వైట్ టైం చేస్తా, పక్కన రాసుకుంటా, ఏదైనా డౌట్స్ వస్తే బ్రదర్స్ని అడుగుతా. బైబిల్ కూడా తెచ్చుకోరండి ఈ రోజు కూడా చాలామంది. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నరికి వేయమని చెప్తున్నాడు. అక్కడ నువ్వు ఫలించకపోతే నరికి వేయబడతావు. ఆ గొడ్డలి అక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఇంటిలోంచి, తన తోట మాలి ఇంటిలోంచి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆ యొక్క మొదటికి వచ్చేసింది, ఏరు దగ్గరికి వచ్చేసింది. ఇగో కొంచెం అంటే నరికేస్తాను, నరికేసే అంటున్నాడు యజమాని. అక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇదిగో 1 సంవత్సరం ఇయ్యా అని బతిమాలుతున్నాడండి. ప్రియ సహోదర సహోదరి, ఈ సంవత్సరం నీకు కానుకగా ఇచ్చాడు, ఈ సంవత్సరం నీకు బ్లెస్సింగ్గా ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం నీకు ఒక దాన్ని ఏమంటారు, గ్రేస్గా ఇచ్చాడు. గ్రేస్ పీరియడ్ మాకు ఇస్తారండి. 8 గంటల నుంచి 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అంట మాకు. గ్రేస్ పీరియడ్ నీకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు కూడా నువ్వు మారకపోతే వేస్ట్. రెండోదిగా మనం చూద్దాం, ఫలించాలి అంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ప్రేయర్ వితౌట్ సీజింగ్. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి.